హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. విశ్వక్ సేన్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇయర్కి 2 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఈసారి అది బ్రేక్ చేశాడు. ఎందుకంటే ఈ ఇయర్లో 3 సినిమాలు చేశాడు. ఇయర్ స్టార్టింగ్లోనే గామి, మధ్యలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇప్పుడు మెకానిక్ రాకీ. ఈ సినిమా ప్రీమియర్ నైటే చూడడం జరిగింది. ప్రమోషన్స్ టైంలో విశ్వక్ సేన్ సినిమా అస్సలు బోర్ కొట్టదన్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, రాకేష్ మలక్పేట్లో వాళ్ళ నాన్నతో కలిసి ఒక మెకానిక్ షాప్ని రన్ చేస్తూ ఉంటాడు. అక్కడ కార్ రిపేర్తో పాటు కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు. అయితే అక్కడికి ఒకరోజు మాయా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది, రాకేష్ లైఫ్లోకి ప్రియా ఎలా వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా స్టోరీని ఇంతకన్నా ఎక్కువగా చెప్తే స్పాయిలర్ అయిపోతుందని ఎక్కువ చెప్పట్లేదు. ఇంకా సినిమా అయితే బాగుంది. కమర్షియల్ టచ్ ఇస్తూనే ఒక రిలవెంట్ పాయింట్ని అడ్రస్ చేశారు. విశ్వక్ సేన్ ప్రమోషన్స్ టైంలో ఫస్ట్ హాఫ్ అంతేం లేదనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుందనిపిస్తుంది అన్నాడు. ఎగ్జాక్ట్లీ అలాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రొటీన్గా ఉంటుంది. హీరో ఎంట్రీ, సాంగ్స్, లవ్ ట్రాక్, మధ్య మధ్యలో కొంచెం కామెడీ, అంతే. యాక్చువల్ స్టోరీ అసలు ఫస్ట్ హాఫ్లో ఓపెనే అవ్వదు. యాక్చువల్గా మొత్తం సెకండ్ హాఫ్లోనే చూసేయండి అని కాకుండా కొంచెం ఫస్ట్ హాఫ్లో కూడా స్టోరీ చెప్పుంటే బాగుందనిపించింది. అనవసరమైన సీన్స్తో డ్రాగ్ చేసి రన్ టైం పెంచారు. అయితే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం కామెడీ మాత్రం వర్క్ అయింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే మెయిన్ స్టోరీ ఓపెన్ అవుతుందో అప్పటి నుంచి త్రూ అవుట్ ఎండ్ వరకు చాలా ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్కడ స్లో పేస్ నరేషనే ఉండదు. చాలా గ్రిప్పింగ్ అండ్ ఫాస్ట్ పేస్తో ఉంటుంది. అండ్ డిస్కస్ చేసిన పాయింట్ కూడా ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమాలో టచ్ చేయలేదు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే అంతేం లేదు, జస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అంతే. యాక్టింగ్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ ఎప్పట్లాగే తన మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన కంఫర్ట్ జోన్లోనే ఉంటూ చాలా ఈజీతో కామెడీ చేశాడు. మీనాక్షి చౌదరి రీసెంట్గానే లక్కీ భాస్కర్తో తను గ్లామర్ రోల్సే కాదు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ కూడా చేయగలుగుతుందని ప్రూవ్ చేసింది. అండ్ ఈ సినిమాలో కూడా యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ పడింది. శ్రద్ధా శ్రీనాథ్ రోల్ కూడా బాగుంది అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా వైవా హర్ష, హర్షవర్ధన్, నరేష్, సునీల్ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు బాగానే చేశారు. టెక్నికల్గా సినిమా బాగుంది. ఈ సినిమాకి మేజర్ హైలైట్ జేక్స్ బేజో బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ సాంగ్స్ మాత్రం ఒక్కటి కూడా బాగాలేవు. సినిమాటోగ్రఫీ ఓకే బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ రవితేజ ముల్లపూడి ఫస్ట్ హాఫ్ని చాలా రెగ్యులర్ సీన్స్తో కొంచెం కామెడీతో రొటీన్గానే డీల్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ని మాత్రం చాలా బాగా డీల్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ అయిపోవడంతో అందరికి నచ్చకపోవచ్చు. కానీ సెకండ్ హాఫ్లో తను చెప్పిన పాయింట్ అండ్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉండడంతో తను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఓవరాల్గా మెకానిక్ రాకీ లో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినప్పటికీ విశ్వక్ సేన్కి మాత్రం ఒక డీసెంట్ హిట్ పడుతుంది అనిపిస్తుంది. సినిమా అయితే డెఫినెట్గా చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.